డిబేట్ మిసిల్వేరి శ్రీశైలం రెండు తెలుగు రాష్ట్రాలలో భోగి మంటలకు అన్ని రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అడ్వాన్స్గా భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రైమ్ 9 న్యూస్లో ఈరోజు ప్రధానంగా మనం చర్చించిన అంశాలు: పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అనేది కొనసాగుతుంది. రాష్ట్ర భవిష్యత్తుకు పలు కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. మరోపక్క షర్మిల చంద్రబాబు నాయుడు గారి భేటీ కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎంపీ బాలశౌరి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మరో 4 పార్లమెంటు సభ్యులు జనసేన పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం షర్మిల పోస్తుందా లేదా అనేటటువంటి అంశంతో పాటు భారతీయ జనతా పార్టీ భవితవ్యం ఏంటి, 175 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ పోటీకి సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మరోసారి నెమరు వేసుకోందుకు బీజేపీ ముందుకు ఎందుకు వస్తుందనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా కాలమిస్ట్, ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కిషోర్ తుపాటి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా పుల్లారావు గారు మీతో ప్రారంభిద్దాం. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి భేటీ కొనసాగుతుంది. ఏ అంశాలు అంటే దేశవ్యాప్తంగా కూడా వారిద్దరి భేటీ పైన చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. రాజకీయంగా కానివ్వండి, ఇతర అంశాలు చర్చించేందుకు కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఇంకా అండర్స్టాండింగ్ పెంచుకునేందుకు అంశం కానివ్వండి, ఈ భేటీ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? ఒకటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాటలు ఇవన్నీ చూస్తే ఫుల్ అండర్స్టాండింగ్ ఉన్నది. చాలా కేర్ఫుల్గా ఇద్దరు డీల్ చేసుకున్నారు. ఏం మిస్అండర్స్టాండింగ్స్ లేవు. ఫుల్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఇంకా బయట పెట్టలేదు కానీ ఎన్ని సీట్లు ఎవరికి అన్ని సెట్ అయిపోయి ఉంటాయి అనుకుంటాను. మనం గెలిచే వాళ్ళకే సీట్ ఇద్దాం, గెలిచే సీటే ఆ పార్టీకి అనేది వచ్చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరి పరిస్థితి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి, లేకపోతే వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్గా బిహేవ్ చేస్తారు కాబట్టి చాలా కేర్ఫుల్గా వీళ్ళు చేస్తారు. ఈ సీటు ఆ సీటు అని చూడరు. పాపులర్గా ఎవరున్నారు చూస్తారు. సో తప్పకుండా వాళ్ళకి ఫుల్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఇది కొద్దిగా ఇంకా షార్పెన్ చేసుకోవటం, కొద్దిగా ఎవరిని పెట్టాలి ఏం పెట్టాలి కొద్దిగా మాట్లాడుకుంటారు. రోజు వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి, రోజు వాళ్ళ మనుషుల కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఈవేళ ఒక సింబాలిక్గా ఆయన కూర్చొని కలిసి వాళ్ళు డిస్కస్ చేసినట్టుగా ఏదో నిర్ణయాలు బయటకు వస్తాయి. బట్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉన్నది అది మాత్రం నాకు డౌట్ లేదు. ఫుల్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్యన, వాళ్ళిద్దరు పార్టీల మధ్యన. దాంతో పాటు మీరు అన్నారు బీజేపీ కూడా తప్పకుండా ఈ కూటమి జాయిన్ అవుతారు. లేకపోతే బీజేపీకి భారతదేశంలో 25 ఎంపీలు ఉన్న రాష్ట్రం 0 మళ్ళీ వస్తాయి. ఆ బర్డెన్ భరించుకోలేరు బీజేపీ. బయట చాలా చక్కగా ఉన్నదన్న లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి బీజేపీకి. ఎందుకంటే ఇండియా కూటమి 450 సీట్లలో 1 క్యాండిడేటే పెడుతున్నారు. పూర్వం బెంగాల్లో కాంగ్రెస్ 42 పెట్టారు, మమతా బెనర్జీ 42 పెట్టారు. ఇప్పుడు 1 క్యాండిడేట్. ఢిల్లీలో, పంజాబ్లో 21 సీట్లలో ఎన్నో క్యాండిడేట్స్ ఉన్నారు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 1 క్యాండిడేట్ పెట్టారు. సో ఎంత మార్పు వచ్చేస్తుందో చూడండి. సో బీజేపీకి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మహారాష్ట్ర 45 సీట్లు, బీజేపీ కూటమికి 41 వచ్చింది 2019లో. ఆ మెయిన్ పార్ట్నర్ శివసేన వెళ్ళిపోయాడు, కొంచెం చీల్చేశారు అనుకో. కానీ 41 వస్తాయా, 48కి రావు. బీహార్ 39, 40కి వచ్చింది లాస్ట్ టైం. కీలకమైన పార్ట్నర్ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు. 39 వస్తాయా 40కి? అక్కడ ముఖ్యమంత్రి వేరేగా ఉండి ఇలా ఉండి రావు కదా, తగ్గిపోతూ వస్తాయి. నా లెక్కకి ఆల్రెడీ ఒక 50 తగ్గినాయి పోయినసారి కంటే. సో ఆంధ్రప్రదేశ్లో కొద్ది సీట్లు పెంచుకోవాలి. తప్పకుండా గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్, అండర్స్టాండింగ్ ఉంటుంది. కిషోర్ తుపాటి గారు ఎట్లా స్పందిస్తారండి? జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి భేటీ పైన మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్తే శ్రీశైలం గారు, నమస్తే పుల్లారావు గారు, ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ క్యాండిడేట్స్ ని ఇన్ఛార్జీలు అంటూ అన్ని డిక్లేర్ చేసేసి
ఒక పియర్ ప్రెషర్ బిల్డ్ చేశారని నా ఉద్దేశము. ఎవరి మీద? ఈ జనసేన టీడీపీ అలయన్స్ మీద. ఆల్రెడీ అతను క్యాండిడేట్ డిక్లేర్ చేస్తూ ఒక కొద్దిగా యుద్ధ ప్రాతిపదికన చేసేటప్పుడు ఆటోమేటిక్ గా టైం తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కూడా చాలా ఫాస్ట్ గానే రియాక్ట్ అవుతున్నారు, చాలా ఫాస్ట్ గా యాక్టివిటీస్ మొదలైనాయని నా ఉద్దేశం అండి. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. కొద్దిగా అంత ఫాస్ట్ గా వెళ్లాల్సిన అవసరం కూడా వాళ్ళిద్దరికి ఉంది. సో ఆ క్రమంలోనే ఈ రోజు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు యాక్టివిటీస్ బాగా ముమ్మరమైనాయి. బాలశౌరి గారు రిజైన్ చేశారు మీరు అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇంకా అంతా కూడా ఎలక్షన్ టైంలో జంపు జిల్లా ఇల్లు అంటారు కదా, అందరూ కూడా ఎక్కడెక్కడ టికెట్లు రావు వాళ్ళందరూ కూడా డిఫరెంట్ పార్టీస్కి వెళ్తారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారిని చూసాం మనము, అక్కడ టికెట్ రాదని తెలిసి ఆయన వైసీపీలో టికెట్ డిక్లేర్ అయిపోయింది. సో ఇక్కడ బాలశౌరి గారు రాకపోతే ఇక్కడ వస్తారు. ఇది ఇస్ ఎ న్యాచురల్ ఫెనామినా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్స్, దట్ టు ఇన్ ప్లేస్ లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మనం చూసాం, తెలంగాణలో కూడా చూసాం ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఆ పార్టీ. సో ఈ విధమైన ఇది ఉంది. ఎక్కడ కూడా నాకు తెలిసి ఎవరికి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే పార్టీలతో ప్రేమ ఉందని ప్రేమ లేదని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఈ విధంగా ఉండరు కదా. టికెట్ లేకపోతే ఇమీడియట్ గా మారిపోతున్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు విక్రమార్కుడు అని అంటారు, ఈరోజు సడన్ గా మారిపోతున్నారు. సో దిస్ వాళ్ళ ప్రేమ అంతా ఓన్లీ వాళ్ళ పోస్టు, వాళ్ళ ఎంపీ సీటు, వాళ్ళ టికెట్ మీద ఉంటది. సో ఈ క్రమంలో వీళ్ళిద్దరి యొక్క భేటీ చాలా పుల్లారావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతా ఉంది. కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి కూడా. ఓన్లీ ఈరోజు యాజ్ ఆఫ్ నౌ మ్యాథమెటిక్స్ ఉంది. కెమిస్ట్రీ పై లెవెల్లో కింద లెవెల్లో కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేదానికి ఆ ఒక బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో ఇంకా షర్మిల గారి విషయం అంటే మాట్లాడమంటే పెండపాటి పుల్లారావు గారు, అంటే భారతీయ జనతా పార్టీ మీరు ఈ కూటమిలో చేరుతుంది అనేటటువంటి జోష్యాన్ని స్పష్టం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థుల నుండి వాళ్ళ బయోడేటాలు కలెక్ట్ చేయడమే కాకుండా అన్ని ఎంపీ కాన్స్టిట్యున్సీలలో మేము కాంటెస్ట్ చేస్తామనేటటువంటి సంకేతాన్ని పార్టీ క్యాడర్కి ఇచ్చారు. మరి పార్టీ అధిష్టానం ఒక స్టాండ్లో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఒక స్థానంలో ఉన్నాయి, ప్రిడిక్షన్స్ ఒక స్టాండ్లో ఉన్నాయి. ఎట్లా చూడాలండి రాజకీయాలు? ఒకటి ఐడియా వాళ్ళకి ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీతో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. అంటే ఆ బంధంలో నుండి బయటికి రాలేకపోతుంది బీజేపీ. ఆ బంధం అంటే వాళ్ళకి ఏం అష్యూరెన్సెస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి వాళ్ళకి? మేము మీతో పొత్తు పెట్టుకుంటే మా ఓట్లు పోతాయి, ఈ ఓట్లు పోతాయి, మీకెందుకు, నాకు వచ్చిన ఎంపీలన్నీ మీయే కదా అనొచ్చు, అలాగని ఉంటాడు. దానికి చాలా ధైర్యంగా యాక్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమీ సింపుల్గా చాలా ధైర్యంగా యాక్ట్ చేస్తాడు అని మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గత 5 సంవత్సరాలు నరేంద్ర మోడీతో చాలా కేర్ఫుల్గా డీల్ చేశాడు. ఒక్క రోజు కూడా ఒక బ్యాడ్ రాలేదు. చాలా కేర్ఫుల్గా టాక్ట్ఫుల్గా పిచ్చి పిచ్చి రిక్వెస్ట్తో వెళ్ళలేదు. ఆయన చాలా కేర్ఫుల్గా అంతా వాచ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా, ప్రవర్తన ఏమి ఇరిటేషన్ లేకుండా చేసి, ఏమి ఇరిటేషన్ లేకుండా కేర్ఫుల్గా వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకుంటా వచ్చాడు. సో నిజంగా బీజేపీ నిజంగా పొత్తుకు వెళ్ళకపోతే అదే కారణం. పొత్తుకు వెళ్ళకుండా కూర్చుని క్యాండిడేట్స్ దొరకరు. పొత్తు లేకపోతే వాళ్ళకి పొత్తు కనుక ఉంటే అంతా మళ్ళీ డబ్బులు సంచులు వాళ్ళు వీళ్ళు ఎక్కడికైతే పారిపోయారు. 2019లో చాలా మంది పారిపోయారు, ఎవరు పోటీ చేయలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పోటీ చేయకుండా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మళ్ళీ బయటకు వస్తారు పొత్తుంటే. వాళ్ళకి కావాలి పొత్తు కావాలి. కానీ హైకమాండ్ ఏ వ్యూ తీసుకున్నారు, మనం జగన్మోహన్ రెడ్డితో ఉండాలంటే పోటీ చేయకూడదు. తర్వాత ఏమవుతుంది, ఎలక్షన్ బీజేపీకి మెజారిటీ రాలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఆ పాలిటిక్స్ ఆ లెక్కలు వేరైపోతాయి. బీజేపీకి 260 వచ్చి ఆయన 10 ఇవ్వగలిగితే జాయిన్ అవ్వరు. బీజేపీకి 220, 30 వస్తే ఆయన గుడ్ బై చెప్తాడు, ఇది గవర్నమెంట్ లేదు, పాడు లేదని. సో బీజేపీ నిర్ణయం, వాళ్ళు వేరే కాగితాలు అప్లికేషన్స్ పిలిచారంటే అర్థం ఏంటంటే అదొక డ్రామా, అదొక సెరమనీ. కాల్ ఫర్ చేసావు, అప్లికేషన్స్ వచ్చేసినాయి, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, తోసుకుని వచ్చేస్తున్నారు క్యాండిడేట్స్ అందరూ. అది ఏం చేస్తారు? పొత్తు లేకపోతే అది నేను పొత్తు ఉంటుంది అనుకున్నాను, పొత్తు ఉంటుంది. కిషోర్ గారు,